ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 1వ తారీఖు లగాయతు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు సంచారం చేస్తున్నారు. కర్కాటక రాశి యందు కుజుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు రవి, వక్రించినటువంటి బుధుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మకరమందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు సంచరిస్తూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది. ఇక్కడికే వక్రించినటువంటి గురుడు, చంద్రుడు ఈ రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటే, ఇప్పుడు శుక్రుడి యొక్క బలం కూడా అదనంగా వాళ్ళకి కలవడం ద్వారా కొంత గ్రహస్థితి మంచిగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో శుక్రుని యొక్క స్థితి కానీ, గురుడు వక్రగతి కానీ ఒకంత మనకి జీవితంలో ముందుకు సాగడానికి అంటే ఒక కాంతి రేఖ లాంటివి. అంటే చీకట్లో ఉన్నవాడికి ఒక టార్చ్ లైట్ దొరికితే ఎలా ఉంటుంది, అలా కొంత క్రిస్టల్ క్లియర్గా మన పరిస్థితులు ఇవి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి, మనం మెలగవలసిన విధానం ఇది అనేటువంటి పరిస్థితుల్లో వారు ముందుకు సాగుతూ ఉంటారు. అంతేకాకుండా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శుక్ర గురులు అటు దేవతల గురువు, రాక్షసుల గురువు అనుకూలిస్తారో బుద్ధి ప్రచోదనం అవుతుంది. పలానా పని చేస్తే మనం నష్టపోతాం, పలానా పని చేస్తే లాభపడతాం అని ఆ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటారు. కానీ మిగతా గ్రహాలు ఏం చేస్తాయి, ఇది మనం చేయడం వల్ల మనం నష్టపోతాం అని తెలిసినా కూడా ఒకంత చాపల్యాన్ని, ఏమో ఆ టైంకి మనకి ఏమైనా మంచి జరగచ్చేమో, పలానా జోదాల జోలికి వెళ్ళకూడదు, పలానా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, ఇటువంటివి తెలిసినప్పటికీ కూడా ఏమో మన గ్రహస్థితి వల్ల ఏమైనా మంచి జరగచ్చేమో అనే ఒక చాపల్యాన్ని కలగజేసి, అది తప్పు, ఇది డబ్బు రాదని తెలిసినా డబ్బు పోగొట్టేటువంటి పరిస్థితుల్లో మిగతా గ్రహస్థితి పాడేస్తుంది. ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే మీ ముఖ్యమైనటువంటి రహస్యాలను ఎప్పుడూ కూడా బట్టబయలు చేయకూడదు. మీకు ఏదైనా మనసులో భారంగా ఉంటే మీలో మీరు మాట్లాడుకోవాలి తప్పితే, మీ రహస్యాలను ఎవరికైనా ఇంకొక వ్యక్తి వాడు నమ్మకస్తుడైనా, ఆఖరికి మీ తోబుట్టు అయినా సరే, అంత అంతరంగికుడైనా సరే వాడితో చెప్పకూడదు. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఆదాయ పరిస్థితులు ఈ వారం చాలా బాగున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం గ్రహస్థితి కొంత గత వారం కంటే కొంత అనుకూలంగానే ఉన్నది. కుటుంబ సభ్యులతో ఉండే పరిస్థితులే కొంత బాగోవు, వారు మీకు కొంత ప్రతికూలంగా ఉంటారు. అయితే ఉద్యోగ వ్యాపారాదులపైనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. తత్ఫలితంగా ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నీ అక్కడ మర్చిపోతూ ఉంటారు. ఆ ఉద్యోగంలో పడి కొంత ఇంటి విషయాలన్నీ కూడా కొంత మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరత్వం పొందాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా ఒక స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి మర్చిపోకుండా చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే సుబ్రహ్మణ్యారాధన. జన్మరాహు యొక్క దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివి మంగళవారం ప్రత్యేకించి అభిషేకం లాంటిది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. స్వస్తి.